అందరికీ నమస్తే. ఇక జిగేల్ రాణి వచ్చిందంటే జిగేల్ జిగేల్ వార్తలు తెచ్చినట్టే. ఇక ఆలస్యం చేసేదే లేదు, మన జిగేల్ రాణి వార్తలు చూసేదే గాని ముందుగాల హెడ్లైన్స్. సర్కార్ బడికి లైన్ కట్టిరు తల్లిదండ్రులు, గాలెక్కనున్నాయి మళ్ళా సౌలతులు. మగబిడ్డల బుట్టలేరని కక్ష, అందుకే వేసిండు సొంత తండ్రి శిక్ష. పిరి బస్సు కయ్యం చేరింది పోలీస్ స్టేషన్ కు, ఫుల్లు కోపం వచ్చిందంట మల్లగ్గి అక్కకు. నీళ్ళలో దిగింది విమానం, గందికే తిరుగుతున్నది ఈ వీడియో సోషల్ మీడియాలో గంతగానం. వెనకటికి ఎండాకాలంలో అమ్మలక్కలు బయట అడుగు పెడితే నీళ్ళ బాటిలు పక్క తీసుకుపోతుండే. ఒకవేళ యాది మరిచితే ఇక ఇంట్లోన్న పిల్లలు అమ్మ నీళ్ళ బాటిలు అని యాది చేసేటోళ్ళు, దగ్గరికి పోయి ఇక బాటిల్ ఇచ్చేటోళ్ళు. మరి ఇప్పుడు చిటపట ఎండలు కొడుతున్న అమ్మలక్కలు నీళ్ళ బాటిల్ అన్నా మర్చిపోతున్నారు కానీ ఆధార్ కార్డులు అస్సలు మరుస్తలేరు. ఇక ఎందుకంటే పిరి బస్సుల పిరి టికెట్ కావాలంటే ఆధార్ కార్డు పక్క కావాలి. మరి ఒక అక్క యాది మరవకుండా బస్సు ఎక్కిందంట. మరి ఆధార్ కార్డు తీసుకుపోయినా మరి ఎందుకు లొల్లైతుందో చూద్దాం పాండి. తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిగున్నది అని చెప్పి చాలా మంది మస్తు మెచ్చుకున్నారు. మా ఆంధ్ర ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు ఉండొద్దు అని చెప్పి ఆంధ్ర సర్కారు ఉచిత బస్సు షురూ చేసింది. ఇక షురూ చేసిన సంది ఎట్లున్నదంటే అంత మంచిగానే ఉన్నది కానీ ఇటు మన తెలంగాణలో కొట్లాటలైనట్టు అటు ఆంధ్రలో గుట్ట లొల్లిలు బాగానే అయినాయి బస్సులలో అక్కలకు నడుమ. ఇక కొన్ని జాగాలలో అయితే కండక్టర్లకు నడుమ ప్రయాణికులకు నడుమ లొల్లిలు బాగానే అయినాయి. ఇక మరి ఇప్పుడేం లొల్లి అయ్యిందంటారా? విజయవాడ నుండి వీసన్న పోయే బస్సుల ఇద్దరు అక్కలెక్కిండ్రు. గన్లా గీ అక్క గుట్టున్నది. ఇద్దరికంటే 2 ఆధార్ కార్డులు చూపెట్టాలి కదా. అక్కనేమో తీసి 3 ఆధార్ కార్డులు చూపించిందంట. అగో ఇద్దరున్నారు, చూస్తేనేమో 3 ఆధార్ కార్డులు ఉన్నాయి. గిదేం పద్ధతి అమ్మా, గిదేం లెక్కమ్మా, మాకు దినం గిదే పాతున్నది, ఎవరితోనో ఒకరితోనే అని చెప్పి కండక్టర్ అమ్మ జర గరం అయ్యిందట. ఇక ఇంకేమున్నది, అమ్మో నన్ను గంత మాట అంటావు, నన్ను గట్ల అంటావు అని చెప్పి సీదా చెంప మీద కొట్టిందంట కండక్టర్ అక్కను. ఇక ఇంకేమున్నది, బస్సు డ్రైవర్ అన్న సీదా పోలీస్ స్టేషన్కి వచ్చిండు గదే బస్సులా. ఇక బస్సు ఆపి ఈ చెంప మీద కొట్టిన అక్క మీద కేసు పెట్టిండ్రు. ఈ అక్క చెప్తున్నది ఇనుండ్రి. ఏంటంటే అన్నారేంటంటే 3 పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావన్నా ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్, కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్, నన్ను ఎందుకన్నా ఏమని పెళ్ళా అన్నా, నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చావంటే అట్లా అలా అయ్యేసరికి ఎన్నమ్మ ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది, పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విస్తన్నపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? బి శ్రీనివాసరావు. విన్నారు కదా, నన్ను గంత మాట అన్నది, గందుకే నేను కొట్టినా అనవచ్చే. ఇక బస్సు డ్రైవర్ అన్న కూడా గిదే ముచ్చట చెప్పిండు. అయినా కోపం ఉంటే జర నిమ్మలంగా ఉండాలి కానీ డైరెక్ట్ నడమ కండక్టర్ అమ్మను కొట్టుడు ఏందో ఏమో. గీ పిరి బస్సు దిక్కెళ్ళి అక్కలకు నడమనే లొల్లిలు పెరిగిపోయినాయి అని చెప్పి అంటున్నారు. మళ్ళా గీ ముచ్చట ఇరుకైనోళ్ళు. ఇగో గిప్పటి పిల్లల కంటే అన్ని సమానం పెడుతుండొచ్చును గాని గప్పుడెక్కడిది, ఇంట్లో తమ్మునికేమో పంచపక్ష పరమాన్నంలు, అక్కకేమో పాసిపోయిన అన్నము, తమ్మునికేమో నెలకు కొత్త బట్టలు,
అక్కకేమో 6 నెలలైనా గవ్వే మాసిపోయిన బట్టలు. గిదేందని ఇరుగు పొరుగులు అడిగితే ఆడపిల్ల ఒకరింటికి ఇస్తే పోతుందని గందుకే గవన్నీ ఎందుకు అని, గదే కొడుకైతే ఎప్పుడు గిడనే ఉంటాడని అనేటోళ్ళు. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే, గీ ముచ్చట చూడుర్రి, అసలు ముచ్చట మీకే సమజైతది. ప్రపంచంలో ఆడబిడ్డలు ఎంతో గొప్పగా బతుకుతున్నా, ఎన్నో సాధించినా ఇప్పటికీ మన దేశంలో ఆడబిడ్డలంటే చిన్నచూపు అస్సలు పోలేదు. ఎందుకంటారా, కరీంనగర్లా 2 కౌల పిల్లలు పుట్టిండ్రు. ఇక ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళకే పోతుంది. కొడుకు పుడితే బాగుంటుండే, ఆస్తి మొత్తం మా దగ్గరనే ఉంటుండే. ఈ ఆడబిడ్డలు పుట్టిండ్రు, పెళ్లి చేసిస్తే ఆస్తి మొత్తం వాళ్ళకే పోతుంది అని చెప్పి అక్కస్తుతోని 2 బిడ్డలను బాయిలేసి చంపిండు గీ పడివేగాడు. ఇక ఇంకేమున్నది, గీ ముచ్చట బయటకు వచ్చుడుతోని పోలీసులు గిన్ని అరెస్ట్ చేసిర్రు. ఇక అరెస్ట్ చేసినాక ఎంక్వైరీ చేస్తే అసలు ముచ్చట బయట పడ్డది. అంతా ఆస్తి కోసమే చేసిండని చెప్పి. ఇక గిడు ఒక్కడే కాదు, గినెనక గిల అవ్వయ్య తమ్ముడు కూడా ఉన్నాడట, వాళ్ళను కూడా అరెస్ట్ చేసిండ్రు. ఈ అగ్గి ముచ్చట ఎరకైడుతోని చాలా మంది మస్తు బాధపడుతున్నారు. ఆస్తి మీదున్న అక్కసుతోని పాపం చిన్నపిల్లల పానాలు తీసిండ్రు అని చెప్పి. అవునుల్లా, మీకు గీ ముచ్చట ఎరకైందా? గియాల మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏడికి పోతే గాడికి తోక సుట్టం లెక్క పోలీసులు ఎంబడే పోయిరంట. మరి సారేమో అధికారంలో లేకపోయే, ఇంకా ఎలక్షన్లు దగ్గరికి రాకపోయే. మరి పోలీసులు ఎందుకు ఎంటబడుతున్నారో అరుచుకుందాం పాండి. మాకు మద్దతు తెలపడానికి ఒక టీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు వస్తున్నారు కాబట్టి మేము ఒక పర్మిషన్ కోసం వచ్చినాం. మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ పోలీసులు చెప్తున్నారు. టెంట్ పేయమంటారు, మైకులు పెట్టుకోవద్దంటారు. ఏది మీకు కూడా పర్మిషన్ లేకుంటుంది, లా అండ్ ఆర్డర్ జరుగుతుందని చెప్తారు. మాకు పర్మిషన్ కావాలని మేము కోరుకుంటున్నాం అంతే. పర్మిషన్ ఇస్తే పోతాం, లేదంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శాంతియుతంగా చేసుకుంటాం. కానీ తేడాలు రాకుండా చేస్తామని చెప్పినాం. మేము అదే విధంగా రోడ్ మీద కూడా వస్తలేం. మేము రోడ్ మీదకి రాకుండా నా ఊళ్ళో చేసుకుంటున్నాం. ఎన్నో ఏండ్ల సంధి ఇప్పటిదాకా ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా మన బతుకులు మారలేవు అని చెప్పి సీఎం రేవంత్ సారు పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని చెప్పి సర్కారు నిర్ణయం తీసుకున్నది. మళ్ళా గా ఇండస్ట్రియల్ పార్కుకు 1700 ఎకరాల భూమి కావాలి. ఇక మరిగా భూమి కావాలంటే చాలా మంది రైతులు భూములు కోల్పోతారు కదా. గా భూములు మేమెట్లు ఇస్తాము, ఇలువగల్ల భూములు వ్యవసాయం చేసుకొని బతికినాము. గా ఇండస్ట్రియల్ పార్కులు వస్తే మా బతుకులు ఎట్లా అని చెప్పి మొత్తం మీద అయితే భూములు ఇయ్యనికే ముంగలికి రాలేరు. ఇక ఇంకేమున్నది, మా భూములు తీసుకోవద్దు అని చెప్పి రైతులందరూ కూడి పెద్ద ధర్నా చేసిండ్రు. ఈ అల్ల మాజీ మంత్రి హరీష్ రావు సారు రైతులను కలిసి అలా బాధ వినాలని చెప్పి పరిగికి పోతుంటే నడుమనే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. మళ్ళా అరెస్ట్ చేసి గిట్ల పోలీస్ స్టేషన్ లో కూర్చునబెట్టిండ్రు. మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేను నిన్ను ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? చూసిరు కదా, మొత్తం మీద అయితే గిట్లున్నది లొల్లి. ఇక ఈ ముచ్చట మీద మాజీ మంత్రి సబితమ్మ గిట్ల అరుచుకున్నది సీఎం రేవంత్ సారును. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని చెప్పాడు. వాస్తవమే, ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో. రాష్ట్రం పాలన వదిలేశారు. ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయింది, వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే
రాష్ట్రం అభివృద్ధి కోసము ప్రజల మేలు కోసము పనిచేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని తేటతెల్లమైంది. ఆగో ఇన్నరు కదా, భూమి సూర్యుని చుట్టూ తిరిగితే సీఎం రేవంత్ సారు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని అనబట్టే. మొత్తం మీద అయితే మేడం మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి. ఇక ఏందో ఏమో కానీ గా రైతులకు న్యాయం చేస్తే బాగుండు అనుకుంటున్నారు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళు అందరూ. ఇక పిల్లలు చదివే బడి ఎట్లుండాలంటే ఆగో జపాన్లో ఉన్నట్టు ఉండాలి, ఆగో అమెరికా ఉన్నట్టు ఉండాలి, అగ్గో చైనాలో ఉన్నట్టు ఉండాలి అని చాలా మంది చెప్తారు. కానీ మన తన గంతకంటే ఎక్కువ సౌలతులుండే బడి ఉన్నది అంటే మీరు నమ్ముతారా? గా బడికి ఏలాది మంది తల్లిదండ్రులు పోయి మా పిల్లలను షేరిక చేస్తాం, మా పిల్లని షేరిక చేస్తామంటే నమ్ముతారా? నమ్మరు కదా. నేను కూడా మొదలు నమ్మలే. అటెన్క ఆడికి పోయి చూస్తే ఇగో గిట్లా నమ్మాల్సి వచ్చింది. పుట్టవలికి సీమలు వచ్చినట్టు గింతమంది వచ్చిండ్రు. ఏమన్నా పెద్ద ఆఫర్ కూడా పెట్టిర్రా? అగోగో ఎట్లెగ పడుతున్నారు చూడుండ్రి అని చెప్పి పరిశాన్ కాగలరు. ఈడ ఏం ఆఫర్ లేదు. సర్కారు బడిలా ఇలా పిల్లలను షేరిక చేయాలని చెప్పి గిట్ల ఎగబడుతున్నారు మళ్ళా. మరి గింతకి గది ఏం బడి అంటారా? మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అలా కొడుకు పేరు మీద జ్ఞాపకార్థం కోసము ప్రతీక్ ప్రభుత్వ స్కూలు అని చెప్పి 5 అంతస్తులతోని చాలా పెద్దగా కట్టిండు. మొత్తం 10 కోట్ల రూపాయల దాకా అయినాయి. సారు సొంత పైసలతోనే కట్టిండు. మళ్ళా అందులో ప్రత్యేకమైనటువంటి గదులు, ఏసీ రూములు, పిల్లలకు చదువుకోనికే సకల సవలతులు ఇట్లా చాలా కట్టిండు. మళ్ళా అందుకే ఈ ఉస్కూల్లో ఎట్లయినా మా పిల్లలను షేరిక చేయాలని చెప్పి అవ్వయ్యలు గిట్ల గుంపు కట్టిండ్రు. చూసిరు కదా, సర్కారు 200 కోట్లు ఖర్చు పెట్టి యంగ్ ఇండియా స్కూల్ కట్టాల్సిన అక్కరనే లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు కట్టినట్టు గిట్లా 10 కోట్లనే చక్కనైనా బడి కట్టొచ్చు మళ్ళా అని అంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు మన జిగేలని అర్థాల ఒక చిన్నదంటే చిన్న బ్రేక్. జిగేలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా? ఇగో ప్రపంచంలో గాలిలా ఎన్ని గాలి మోటార్లు తిరుగుతున్నాయో తెలియదు కానీ గంతకంటే ఎక్కువ దోమలైతే తిరుగుతున్నాయి. గాలి మోటార్లకు ఉండనికే గాలి మోటార్ డిపోలు కావాలేమో కానీ ఈ దోమలకైతే ఏ డిపో అక్కర్లేదు. ఏడ చెత్తుంటే గాడ మంచిగా సాపేసుకొని మంచిగా పండుకుంటాయి. దూపైతే మన రక్తం తాగుతాయి. ఇక ఈ దోమల బాధకు ఏగలేక పువ్వుపాటి శివానక్కకి పనిచేసింది. अम्मा मच्छर के नाम पे भिक्षम दे दे, अम्मा मच्छर के नाम पे भिक्षम दे दे. ధన్యవాదం అమ్మా. దోమల పేరు మీద భిక్షం వేయండి అన్న. ఏడ పడతాడ దోమలు అయిపోయినాయి, ఎవ్వరు పట్టించుకుంటలేరు. అందుకని మచ్చర్ కే నామ్ పే భిక్షం దే దే భయ్యా, మచ్చర్ కే నామ్ పే భిక్షం. నేను లేడీ సింహంను పువ్వు పార్టీ లీడర్ను అని చెప్పి ఎప్పుడు కలకలలాడుతున్న శ్రీవానక్క ఇప్పుడేంది గిట్లా భిక్షాటన చేస్తున్నది అని అనుకుంటున్నారులే. అక్క భిక్షాటన చేస్తున్నది పట్నం పబ్లిక్ కొరకే. ఓ పట్నంలో దోమలు ఎక్కువైనాయి. ఈ దోమల దిక్కెళ్ళి మస్తు శరశరున్నది. సర్కారేమో అసలు పట్టించుకుంటూనే లేదు. ఇక ఏం చేయాలో సమజ్గాక అక్క అయితే గిట్ల ఆలోచన చేసింది. మళ్ళా అందరి దగ్గరికి గిట్ల తిరుగుకుంటా భిక్షాటన చేసి గా వచ్చిన పైసలతోని గిట్ల బొమ్మకు దోమ బట్టలు వేసింది. మళ్ళా ఇక ఇంకేమున్నది, గిది చూసినప్పుడల్లా సర్కారుకు సోయి వస్తుంది అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా అక్క ఆలోచన చేసింది. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. సిగ్గు తెచ్చుకోనన్న ఆఫీసర్లు పని చేస్తారు అని చెప్పి ఒక ఆశతోటి పొద్దున లేసి ఈడికెళ్ళి టుయ్యి టుయ్యి అనుకుంటా ఏసీ బండ్లలో తిరుగుతారు, ఏసీ రూమ్లలో పోయి కూర్చుంటారు, ఏసీ ఇంట్లలో ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళకి సామాన్య ప్రజలు అది బాధలు అర్థమైతలేవు. కనీసం ఈ బొమ్మ ఈడ రోజు మచ్చర్దాన్ని వేసుకొని కనిపిస్తానన్నా సిగ్గొస్తదేమో అని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారని చెప్పి ఈ నిరసన కార్యక్రమం, ఈ మచ్చర్దాన్ని కూడా ప్రజలందరం కలిసి భిక్షాటన చేసి కొన్నది. దయచేసి ఇప్పటికన్నా ఆఫీసర్లు మేలుకొని ప్రజల ప్రాణాలు కాపాడండి. మొన్ననేమో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు
దోమ బట్టలు వేసుకుంటే అక్కనేమో దిష్టి బొమ్మకు గిట్ల దోమ బట్టలు వేసింది. మొత్తం మీద అయితే పట్నంలో ఉన్న దోమలు పోవాలని చెప్పి బాగానే ఫైటింగ్ చేస్తున్నారు. అధ్యక్ష, ఇదివరకు హైదరాబాద్ ఒకటే ఒక ప్లేస్ ఉంటుండే, దాని పేరు దోమలగూడ. అధ్యక్ష, ఈ మధ్యన మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కొన్ని మంచి స్ట్రీట్స్ కి పేర్లు పెట్టినారు అధ్యక్ష. ఒకటి మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టారు, ఒకటి డొనాల్డ్ ట్రంప్ గారు పేరు పెట్టారు. ఆహా అధ్యక్ష, మీరు పెట్టాల్సింది ట్రంప్ గారి పేరు, మన్మోహన్ సింగ్ గారి పేరు కాదు శ్రీధర్ అన్న. మీరు పెట్టాల్సిన పేర్లు ఏంటంటే దోమలగూడ, దోమల హిల్సు, దోమలాబాదు, దోమల పూలు, దోమల గుట్ట. ఈ పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అవుతుంది మీకు. ఎందుకంటే మొత్తం నగరంలో దోమలు, విష జ్వరాలు, ఫాగింగ్ చేసే దిక్కు లేదు, గుర్రపు డెక్క తీసేవాడు లేడు. మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి గారు మరి వారేం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారు, మీ ఇన్ఛార్జ్ మంత్రి గారు, నాకు తెలియదు. ఇగో గాలి మోటార్లు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి విమానం, ఇంకొకటి హెలికాప్టర్. ఇక హెలికాప్టర్లు అయితే పుట్టల మీద, గుట్టల మీద ఏడైతే గాడ దిగుతుంది, కానీ విమానం గట్ల కాదు. విమానం పక్క గాలి మోటార్ డిపోలోనే దిగుతుంది. ఎందుకంటే దానికి పెద్ద జాగ కావాలి. అయితే మనోళ్ళు బాగా ఆలోచన చేసి మొత్తం మీద విమానం నీళ్ళలో దిగేటట్టు చేసిర్రు. మరి గది నీళ్ళలో దిగిందా లేదా నడుమనే ఖరాబ్ అయిందా? ఇక చూద్దాం పార్రి. గిన్ని దినాలు మనము గాలి మోటార్లు గాలిలో తిరిగి సీదా గాలి మోటార్ డిపోలోనే దిగుతుండే. కానీ సెంట్రల్ సర్కారు చక్కగా ఆలోచన చేసింది. మళ్ళా ఎట్లయినా గాలి మోటార్ డిపోలోనే కాదు, సముద్రంలో అయినా నదులలో అయినా దిగాలే. ఎందుకంటే ఎప్పుడు ఏడ ప్రమాదం అయ్యేది తెలియదు. గదికే ఎంబడే నీళ్ళలో దిగే ఉపాయం చేయాలని చెప్పి ఎన్నో దినాల సంది ఆలోచన చేస్తున్నారు. మళ్ళా మొత్తం మీద అయితే సర్కారు సక్సెస్ అయ్యింది. ఎందుకంటారా, హరిద్వారు గంగా బ్యారేజ్ మీద గాలి మోటారు గిట్లా విజయవంతంగా నీళ్ళలో దిగింది. మళ్ళా చూసిరు కదా, మంచిగా నీళ్ళ మీద నిలబడి ఉన్నది విమానము. ఇక విమానం దిగుడే కాదు, నీళ్ళకెళ్ళి మెల్లగా ముంగలి కొయ్యి గాలి కొయ్యింది. చూసిరు కదా, గాలి మోటార్ అంటే ఏడంటే ఆడ దిగుతుంది, కానీ విమానం అట్లా కాదు. ఇక గిట్ల నీళ్ళ మీద విజయవంతంగా దిగుడుతోని అందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మళ్ళా ఎప్పుడన్నా పెద్ద ప్రమాదం అయితే ఎంబడే నీళ్ళల్లో విమానంను దింపొచ్చు, చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. మన తాన సర్కార్లుండి సర్కార్ మీదనే మొన్న రాజగోపాలం సారు, విజయశాంతి మేడం ఎట్లా గరమైందో అచ్చం గట్లనే కూటమి సర్కార్ మీద కూటమి సర్కార్ ఎమ్మెల్యేనే గరమైండు. మరి గా ఎమ్మెల్యే ఎవరు, అసలు ఎందుకోసం గరం అవుతున్నాడో అరుచుకుందాం పాండి. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు మా కూటమి సర్కారులు ఉన్న లీడర్లు అందరూ ఫుల్ ఖుషీలు ఉన్నారు. అసలు మా లీడర్లకు ఉన్నాడు మా ఏ లొల్లిలు పంచాయతీలు లేవు. అంత మంచిగా కలిసినాము అని చెప్పి కూటమిలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు దినాము చెప్తున్నారు. కానీ లోపల కథ ఇంకా ఏరెలెక్కున్నది. పువ్వుపాటి ఎమ్మెల్యే ఆది నారాయణ సారు అందరి ముంగల ఉన్న ముచ్చట చెప్పిండు. కూటమి పార్టీలు ఉన్నోళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, చీటికి మాటికి ఏదో అంటున్నారు. అయినా నేను అందులో ఎక్కువ దినాలు ఉండా, ఎందుకంటే మనకు పనులు కూడా అయితలేవు జల్దీ అని చెప్పి ఉన్న ముచ్చట చెప్పిండు. నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా, ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా కొన్నాళ్ళ పాటు. దగ్గరకు వచ్చింది ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా, చూస్తా నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ అయినా. నాకేమి నేను పెద్దగా చెప్పాలి, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. ఆ ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, భూములు కోరుతున్నారు, అది పెండింగ్ ఉంది, అది పని చేస్తాను కూడా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి,
దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. మంచికి మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. ఇన్నరు కదా, అక్కరకొస్తే రాజీనామా గుట్ట చేస్తా కానీ అస్సలు రాజీ పడను అనబట్టే. ఇక మొత్తం మీద అయితే సారు మాటలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక మన దేశానికి వరల్డ్ కప్ వస్తే మన దేశం మొత్తం పబ్లిక్ ఎట్లా ఖుషి అవుతారో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పబ్లిక్ కూడా గట్టనే ఖుషి అవుతున్నారు. మరి ఎందుకో ఎరికే కదా, రాష్ట్రపతి మేడం అమరావతి రాష్ట్రానికి ఆమోదం తెలిపింది. మళ్ళా ఎన్నో దినాల సంధి ఆంధ్రకు రాజధాని లేదు అని చెప్పి ఆంధ్ర పబ్లిక్ మస్తు రంది పడ్డరు. ఇక గిట్లా రంది పడొద్దు అని చెప్పి కూటమి సర్కారు చక్కనైన నిర్ణయం తీసుకున్నది. గా నిర్ణయం ఏందో అందరికీ ఎరికే. గదే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి. ఇక మొదలు అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరపున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. So I'd like to thank India for standing with Andhra Pradesh. And today in Rajya Sabha, speakers from all political parties expressed this solidarity. And they had a very strong message that this is just the beginning of the support to Amravati and that India will stand by Andhra. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం తెలిపినాక ఆ బిల్లును పార్లమెంటు పంపిండ్రు. ఇక పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినాక मैं माननीय गृह मंत्री जी की ओर से प्रस्ताव करता हूं कि आंध्र प्रदेश पुनर्गठन अधिनियम 2014 का संशोधन करने वाले विधेयक को पुनः स्थापित करने की अनुमति दी जाए। नित्यानंद जी मेरे मित्र पर अटेंशन रहा करो। प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इसके पक्ष में हाँ कहें, जो सदस्य विरोध में ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष हुआ, हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है। माननीय मंत्री जी अब विधेयक पुनर्स्थापित करें। అట్లనే పెద్దల సభలో ఆమోదం పొందినాక సీదా ఆ బిల్లు రాష్ట్రపతి మేడం దగ్గరకు పోయింది. ఇక రాష్ట్రపతి మేడము మంచి మనసుతోని ఆ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక ఇంకేమున్నది, ఇప్పటి సంది మన రాజధాని అమరావతి. ఆంధ్ర పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారు. మళ్ళా చేసుకోవడంలో ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక్క నిమిషం నమస్కారం పెడతాను. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తానని దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సీఎం చంద్రాలు సారు సుత, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు సుత గింత మంచి నిర్ణయం తీసుకున్నందుకు, రాష్ట్రపతి మేడము ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపిండ్రు. మళ్ళా చూసారు కదా ఎట్లున్నాయి మన జిగల్ జిగల్ రాని వార్తలు. జిగల్ జిగల్ ఉన్నాయిలే, చూస్తూనే ఉండరు మన స్వతంత్ర టీవీ. మళ్ళా రేపు కలుద్దాం. నమస్తే.